బాలశేఖర్ బాబు గారి మిత్ర బృందం అందరికీ కూడా తెలుగు భాష పైన చక్కటి అవగాహన, ఆసక్తి అనేది మెండుగానే ఉంది. ఎందుకంటే వారు తెలుగుని ఆ విధంగా అభిమానించేవారు. వారి రైటింగ్ కూడా ముత్యాల్లాగా ఉండేదన్నమాట. ఒక షకీల్ కావచ్చు, ఒక వహీద్ భాయ్ కావచ్చు, ఒక సలీం గారు కావచ్చు, రాంబాబు గారు కావచ్చు, మిత్ర బృందం అందరూ కూడా ఎంత చక్కటి తెలుగులో మాట్లాడతారు. తెలుగు రాయడం కానీ, షకీల్ భాయ్ అయితే చక్కగా తెలుగులో కవిత్వం చెప్తారు, కవితలు రాయగలుగుతారు. మన తెలుగు సాహితీవేత్తలు ఎందరో మహానుభావుల చిత్రాలు వెళ్తున్నాయి చూడండి. వీళ్ళందరినీ చూసినప్పుడు మనసు ఎంతో పులకరించిపోతుందండి. ఆ మహానుభావుడు గిరుగు వెంకట రామమూర్తి గారి జన్మదినాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఆ తెలుగు భాషను తలుచుకుంటూ ఉంటే అరిటాకులో చక్కటి తెలుగు భోజనం చేశామన్నంత ఆనందం నాకు కలుగుతుందండి. అలాగే దాశరథి రంగాచార్య గారి యొక్క ఈ చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు లాంటి పుస్తకాలు చదవడం, అలాగే వీరి యొక్క గద్దర్ గారి పాటలు విన్న, యామిని కృష్ణమూర్తి గారి నృత్యం చూసిన, మా నాటకాల గురువుగారు సత్యనారాయణ గారు ఎంత చక్కగా తెలుగు పద్యాలు పాడేవారు. వారి పక్కనటువంటి శాస్త్రి గారు కానీ, రాజుగారు కానీ, మా హార్మోనిస్ట్ గారు కానీ, వీళ్ళందరూ కూడా తెలుగు సాహిత్యం పైన ఎంతో కృషి చేసేవారు. ముఖ్యంగా బాలశేఖర్ బాబు గారి అపీరెన్స్ తెలుగుదనం ఉట్టిపడే విధంగా ఉండేదండి. ఈ తెలుగు భాషా దినోత్సవం రోజు తెలుగు భాష పైన కృషి చేసినటువంటి ఎంతోమందిని, మా విద్యార్థి వినోదిని గుర్తు చేసుకోవడం అంతా కూడా చాలా ఆనందమండి.